హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మా వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. సో ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట, ఫస్ట్ ఫుల్ వీడియో. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే యాదగిరిగుట్ట వెళ్తున్నాను. నా ఫస్ట్ వ్లాగ్ దేవుడిదే ఉండాలని నేనే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేశాను. అండ్ మోరోవర్ నేను ఎప్పుడూ యాదగిరిగుట్ట వెళ్ళలేదు కూడా. సో నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. వీళ్ళందరికీ కొంచెం కెమెరా అలవాటు లేదు కాబట్టి వీళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు. ఫస్ట్ వ్లాగ్ కూడా కదా. కొంచెం దూరం వెళ్ళగానే మాకైతే ఏదైనా తాగాలనిపించింది. సో మా హస్బెండ్ అయితే టీ కోసం వెళ్ళారు, కానీ మా సిస్టర్ ఇక్కడైతే ఫలూడా తీసుకుంటుంది. చూడండి, మా బాబుకి బాదం మిల్క్ అంటే చాలా ఇష్టం. యూజువల్లీ మా బాబు ఎవరికి కిస్ ఇవ్వడు. సో ఫస్ట్ అయితే కిస్ తీసుకొని ఇద్దామంటే చూడండి ఎలా ఏడుస్తున్నాడో. అమ్మో, పిల్లలతో బయటికి వెళ్తే మామూలుగా ఉండదు అసలు. నేను తినిపిస్తా అన్న అసలు నన్ను ముట్టుకొని ఇవ్వలేదు. చూడండి అంత డ్రెస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేను ఒక్క బాబుతోనే ఇంత కష్టపడుతుంటే అందరికీ ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఎంత కష్టంగా ఉంటుందో అసలు నాకు అర్థమవుతుంది. వెళ్ళే దానిలో ఈ కార్న్ కనిపిస్తే ఈ కార్న్ కొన్నాము. అప్పుడు కొంచెం వర్షం కూడా పడుతుంది, అందుకే కార్న్ కొంచెం వేడివేడిగా బాగుంటుందని మేమే తీసుకున్నాము. వెళ్ళే దారిలోనే సురేంద్రపూరి ఉంటుందని నాకైతే తెలియదు. మళ్ళీ వచ్చాక వెళ్దాం అనుకున్నాం కానీ చాలా నైట్ అయిపోయింది అక్కడ వెళ్ళగానే, అందుకే వెళ్ళలేదు. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు అయితే కొంచెం మార్నింగ్ టైంలో వెళ్తేనే బెటర్, అన్నీ తిరిగి రావచ్చు. మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి చాలా నైట్ అయిపోయింది మాకు. అండ్ ఫైనల్లీ వచ్చేసాము. చూడండి కొండల మీద ఎంత బాగుందో అసలు టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా లోపల నుంచి ఎలా ఉంటుందో చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలు చూడడానికి. చలో లెట్స్ గో. లోపలికి వెళ్ళగానే కార్ పార్క్ అక్కడ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి బస్సులో వెళ్ళాము. బస్సులో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపించింది. సో బస్సులో వెళ్ళాము మేమైతే. కార్ పైకి కూడా తీసుకురావచ్చు, ఓన్లీ 500 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. కానీ మేమైతే ఎక్స్పీరియన్స్ చేయాలని బస్సు ఎక్కాము. చూడండి బస్ నుంచి ఎంత బాగుందో వ్యూ. ఇదైతే బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ చాలా బస్సెస్ వస్తాయి, చాలా బస్ స్టాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద ఉంది ఈ బస్ స్టాండ్. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. చాలా అంటే చాలా బస్ కోసం అయితే చాలా ఎగబడుతున్నారు ఇలా. అందుకే మీకు కారు ఉంటే మీరు పైకి తెచ్చుకుంటేనే బెటర్. అసలు బస్సులో అంటే చాలా కష్టంగానే ఉంది కొంచెం. ఫైనల్లీ ఎంటర్ అయిపోయాం టెంపుల్లో. లైటింగ్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ టెంపుల్ అయితే ఇది అనుకుంటాను. దర్శనం అయిపోయాక చూడండి చాలా చీకటి అయిపోయింది, కానీ లైటింగ్తోనైతే చాలా బాగుంది. అందుకే మీరు మార్నింగ్ టైమ్స్లో అయినా ఆఫ్టర్నూన్ టైమ్స్లో అయినా ప్లాన్ చేసుకుంటేనే బెటర్ ఈ టెంపుల్కి అయితే. అండ్ ఫొటోస్ కూడా అప్పుడు చాలా బాగా వస్తాయి. కానీ నైట్ టైం అయినా లైటింగ్ మాత్రం చాలా బాగా పెట్టారు వీళ్ళు.
మొత్తం అయిపోయేసరికి అయితే చాలా టైం అయింది. డిన్నర్కి వచ్చేసి మేము ఇక్కడ ఏదో హోటల్ సంకల్ప్ అని కనిపించింది, అక్కడికి అయితే వెళ్ళాము. పెద్దగా కనిపించింది అండ్ అంబియన్స్ కూడా బాగుందని వెళ్ళాము. కానీ ఫుడ్ అయితే అంత బాగుంది అని అనిపించలేదు నాకైతే. మీరు ఏదైనా వేరే హోటల్స్కి వెళ్తేనే బెటర్. మేమైతే పన్నీర్ ఆర్డర్ చేసాము, అందుకే ఏమో మరి నాకైతే నచ్చలేదు. మీరు పన్నీర్ కాకుండా వేరేది ఏదైనా ఆర్డర్ చేసుకుంటే బాగుంటుందేమో, నాకైతే తెలీదు. సో ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.